అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మతాలకు అతీతమైనటువంటి నాయకుడు, పేదల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అని భావించి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడినటువంటి ఏకైక పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఆనాటి నుంచి రంగా గారి మరణానంతరం ఏర్పడినటువంటి రాధారంగ మిత్రమండలి అనేది ఒక కులంగా సంబంధించింది కాదు. ఆ మిత్రమండలి ఆర్గనైజింగ్ లో అన్ని కులాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ రంగా గారి మరణానంతరం ఈ ఆర్గనైజింగ్ ఫామ్ అయింది. అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. కేవలం రాధారంగ మిత్రమండలి అనేది ఒక సేవా కార్యక్రమాలతో జరిగేటువంటి కార్యక్రమం కాదు. అది పేదలకు అన్యాయం జరిగితే రంగా గారు ఏ విధంగా అయితే పోరాట స్ఫూర్తిని చూపించారో అదే స్ఫూర్తితో ముందుకెళ్తేటువంటి ఆర్గనైజింగే రాధారంగ మిత్రమండలి. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి రాధారంగ మిత్రమండలికి మా సోదరులు వడ్డే గిరి గారు గుడివాడ నియోజకవర్గ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజున సుమారుగా 100 బైకులతో ర్యాలీ చేస్తూ గుడివాడ పట్టణంలో ఉండేటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు వడ్డేగిరి గారు చేస్తున్నటువంటి కృషిని జనసేన పార్టీ తరఫున ఆయన పూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వడ్డేగిరి గారి నాయకత్వంలో రాధారంగ మిత్రమండలి అనేకమైనటువంటి పోరాటాలు చేయాలని, అనేకమైన సేవా కార్యక్రమాలు జరపాలని, గుడివాడ నియోజకవర్గంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.